శివాష్టోత్తర శతనామ స్తోత్రం చాలా విశేషమైనటువంటి అష్టోత్తరం. దాన్ని స్కాంద పురాణంలో చెప్పారు. స్కాంద పురాణంలో పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు ఉపదేశం చేశాడు. పార్వతీదేవికి ఉపదేశం చేస్తూ శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పాడు. పార్వతి, ఇవి ఎంతో పరమ పవిత్రమైనటువంటి నామాలు. ఈ నామాలకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఇవి తమంత తాముగా విశేషమైనటువంటి విన్నంత మాత్రం చేత, చదివినంత మాత్రం చేత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే, ఏదైనా చాలా తొందరగా ఒక కోరిక సిద్ధించాలనుకోండి, వాంఛితార్థప్రదాయిని, ఆ కోరిక తీరితే మీరు వృద్ధిలోకి వస్తారనుకుంటేనే అది పరమశివుడి చేతిలో ఉంటుంది ఆ న్యాయ నిర్ణయం. అందుచేత మీరు ఏదైనా చాలా తొందరగా ధర్మబద్ధమైనటువంటి కోరిక తీరకపోతే ప్రమాదం అని అనుకున్నారనుకోండి, అప్పుడు పెద్దలు చెప్తారు, ఒక్కసారి శివాష్టోత్తరం చదువుకుని బయలుదేరండి అంటారు. ఆ 108 నామాలు విన్నా, ఆ 108 నామాలు చదివినా, ఆ 108 నామాలలో రమించిన ఒక్క నామమర్థమైనా చాలు. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ శపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవశర్వస్త్రిలోకేశితికంఠ శివాప్రియ ఉగ్ర కపాలీ కామారీ అంధకాసురసూదన గంగాధరో లలాటాక్ష కాళకాల కృపానిధి భీమ పరశుహస్తాశ్చ మృగపాణిర్జటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ సామప్రియ సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగ భుజంగభూషణో భగ్గో గిరిధన్వా గిరిప్రియ కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భూత్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధ విగ్రహः శాశ్వతః ఖండపరశుః అజపాశ విమోచకः మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదోసంతః స్తారకః పరమేశ్వరः ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం.